ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 7th క్లాస్ ఫస్ట్ లెసన్ అయిన ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ అనే లెసన్ గురించి వివరంగా చూద్దాం. ఇక్కడ క్రిస్మస్ ప్రెజెంట్ అని చదవాలి, అంటే క్రిస్మస్ గిఫ్ట్ అని. సో బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఏంటి అంటే, ఇది ఆథర్ ఎవరైతే ఈ స్టోరీ చెప్తున్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు అది ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్. కాబట్టి అదేంటో మనం వివరంగా చూద్దాం. ఇది ఒక స్టోరీ రిగార్డింగ్ వరల్డ్ వార్ 1. వరల్డ్ వార్ 1లో జరిగిన ఒక స్టోరీ. ఒక సోల్జరు తన వైఫ్కి రాసినటువంటి లెటర్. అదే మన బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్. అంటే ఆ టైంలో ఏం జరిగింది, ఒక సోల్జర్కి ఒక బ్రిటన్ సోల్జర్కి ఒక బ్రిటన్ జర్మన్ వీళ్ళిద్దరికి మధ్య జరిగిన వార్లో జరిగిన కన్వర్జేషనే ఈ లెటర్. సో ఇది ఎలా ఉంది, ఎట్లా అంటే ఇది బార్డర్ స్టేట్స్లో జరిగిన వార్ లాంటిది. వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అనేది మనం చూద్దాం. సో ఇక్కడ బిఫోర్ యూ రీడ్లో there are some dates or periods of time in the history of the world that are so significant అంటే important, that are so significant that everyone knows and remembers them. కొన్ని డేట్స్ అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇట్లాంటి డేట్స్ని మనం మర్చిపోలేం. సో అలాగే మన చరిత్రకు సంబంధించిన కూడా కొన్ని డేట్స్ అనేవి మనము మర్చిపోలేము, అవి గుర్తుండిపోతాయి అంటున్నాడు. ద స్టోరీ యూ విల్ రీడ్ మెన్షన్స్ వన్ సచ్ డేట్ అండ్ ఈవెంట్. సో ఈ కథ కూడా అటువంటి ఒక డేట్కి, ఒక సంఘటనకి సంబంధించింది అంటున్నాడు. సో ఏంటది? అ వార్ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ ది జర్మన్స్ ఇన్ 1914. సో బ్రిటిష్కి జర్మన్స్కి జరిగిన వార్, అదే వరల్డ్ వార్ 1 ఇన్ 1914. సో అది జనరల్గా ఎవరికైనా తెలిసిందే. సో అందుకే ఇచ్చినారు, కెన్ యూ గెస్ విచ్ వార్ ఇట్ ఈస్? అది వరల్డ్ వార్ 1. సో వీటి గురించి ఫాస్ట్గా చూసేద్దాం. డూ యూ నో విచ్ ఈవెంట్స్ ద డేట్ బిలో రిఫర్ టు? సో ఇచ్చిన డేట్స్ ఏంటి, అవి వాటికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని. 4th జూలై 1776 వచ్చేసి అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో అమెరికా ఇండిపెండెన్స్ డేని డిక్లేర్ చేసింది ఎప్పుడు? 4th జూలై 1776. మనకైతే ఆగస్ట్ 15, 1947. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఉంటుంది. నెక్స్ట్ 17 డిసెంబర్ 1903 వచ్చేసి ఫ్లైట్ కనుక్కున్నారు. ఎవరు? రైట్ బ్రదర్స్ ఇన్వెంటెడ్ ఫ్లైట్. సో ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్వి మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇది ఒక జనరల్ నాలెడ్జ్గా ప్రతి లెసన్లో మనకి ఎక్కడో చోట ఇస్తారు. సో 6th ఆగస్ట్ 1945 ఏమైంది? సో దెర్ వాజ్ ఎ బాంబ్ బ్లాస్ట్ ఆన్ హిరోషిమా నాగసాకి. సో అది హిరోషిమా డే అంటాం దాన్ని. సో జపాన్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్. నెక్స్ట్ డి ఏంటి? 30th జనవరి 1948 ఏమైంది? అసాసినేషన్ ఆఫ్ గాంధీ, అంటే గాంధీ మరణం. అండ్ నెక్స్ట్ 12th ఏప్రిల్ 1961 ఆ రోజు ఏమైంది? యూరీ గగరిన్ హీ బికేమ్ ది ఫస్ట్ హ్యూమన్ టు ఆర్బిట్ ద ఎర్త్. అంటే అర్త్ చుట్టూ తిరిగి వచ్చిన అతను ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరు అంటే యూరీ గగరిన్. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఆన్ 12th ఏప్రిల్ 1961. నెక్స్ట్ 20th జూలై 1969 ఏమైంది? నీల్ ఆమ్స్ట్రాంగ్ బికేమ్ ద ఫస్ట్ హ్యూమన్ టు సెట్ ఫుట్ ఆన్ ది మూన్. సో మూన్ పైన కాలు మోపిన మొదటి వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆమ్స్ట్రాంగ్. సో ఇవి ఎందుకు ఇవి ఇక్కడ ఆన్సర్స్ మనకు ఆల్రెడీ పేజ్ నెంబర్ 23లో ఇచ్చున్నారు, అది మనం చదువుకోవచ్చు, రాసుకోవచ్చు. సో ఒకసారి వింటే బెటర్, బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను రిపీట్ చేస్తున్నా. సో మనం స్టోరీలోకి వెళ్తే, ఐ స్పాటెడ్ ఇట్ ఇన్ అ జంక్ షాప్ ఇన్ బ్రిడ్పోర్ట్ అ రోల్ టాప్ డస్క్. సో ఈ సెంటెన్సెస్ చదివే విధానంలోనే మనకి ఒక అర్థం అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది. సో ఐ అంటే ఎవరు ఇక్కడ? ఆథర్. చూశాను అంటే మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే మనకు ఒకటి సడన్గా నచ్చినప్పుడు ఐ స్పాట్ ఇట్ అంటే మనం సడన్గా దాన్ని నాకు దొరికింది అన్న సెన్స్లో ఐ స్పాటెడ్ ఇట్, నాకు దొరికింది. ఏంటది? జంక్ షాప్ అంటే అక్కడ అన్నీ పాత వస్తువులు,
అంటే మనం మూవీస్‌లో గూడా చూస్తుంటాం. అన్నీ పురాతన వస్తువులు అమ్మే షాప్‌ని వీళ్ళిక్కడ జంక్ షాప్ అని మెన్షన్ చేశారు. ఇన్ బ్రిడ్‌పోర్ట్ అంటే అదో సిటీ నేమ్ గావచ్చు. ఏం ఫైండ్ చేశాడు, ఏం స్పాట్ చేశాడు అంటే రోల్ టాప్ డెస్క్. రోల్ టాప్ డెస్క్ అంటే ఇట్లా ఉంటది. సో, మీకు అర్థం కావడం కోసం దీన్ని రోల్ టాప్ డెస్క్ అంటాం. అంటే దీనివల్ల యూజ్ ఏమి అంటే ఎవరైనా ఏదైనా రాసుకోవాలన్నప్పుడు ఇక్కడ కానీ పెట్టి రాసుకోవడానికి ఈజీగా ఉండేలా ఉంటది రోల్ టాప్ డెస్క్. సో, జనరల్ డెస్క్ కాదు ఇది. మనం బ్యాంక్స్‌లో అలా చూసుంటే ఇలా ఉండి కొంచెం ఇట్లా కిందికి ఉంటది. సో, ఇక్కడ మనం రాసుకోవడానికి వీలుగా ఇక్కడ పేపర్ పెట్టి రాస్తాం మనం. సో, అది. సో, ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నోటీస్ చేయండి. సో, అది ఒక పురాతనమైన రోల్ టాప్ డెస్క్‌ని అతను చూసాడు ఆ షాప్‌లో. ద మ్యాన్ సెడ్ ఇట్ వాస్ ఎర్లీ 19th సెంచరీ అండ్ ఓక్. అంటే ద మ్యాన్ ఎవరైతే ఆ జంక్ షాప్‌లో పనిచేస్తున్న వ్యక్తి చెప్పాడనమాట. ఇది 19th సెంచరీ 19వ శతాబ్దానికి సంబంధించినది. అట్లాగే ఓక్ అంటే అదొక చెట్టు. అంటే మనం టేక్ అంటాం కదా! అలా అటువంటి చెట్టుతో చెక్కతో చేసింది అని చెప్తాడు. ఐ హ్యాడ్ వాంటెడ్ వన్ బట్ దే వర్ ఫార్ టూ ఎక్స్‌పెన్సివ్. నాకొకటి కావాలి. కానీ అది చాలా ఖరీదుగా ఉంది. టూ ఎక్స్‌పెన్సివ్ అంటే చాలా ఖరీదుగా ఉంది. అంటే ఎక్కువ రేట్ చెప్తున్నారని. This one was in a bad condition. The roll top in several pieces. One leg clumsily mended, scotch marks all down one side. సో ఇంతవరకు చూద్దాం. అది ఎలా ఉంది? రేట్ ఏమో ఎక్కువ చెప్తున్నారు కానీ దాని కండిషన్ మాత్రం బ్యాడ్‌గా ఉంది. అలాగే ద రోల్ టాప్ ఇన్ సెవెరల్ పీసెస్ అంటే ఈ పైన ఉన్న అది అంతా ఆ చెక్క అంతా ఊడిపోయింది, లేచిపోయింది అని చెప్తున్నాడు. అంటే ఆ సిచ్యుయేషన్‌లో ఉన్నది కూడా ఎక్స్‌పెన్సివ్ చెప్తున్నాడు. అట్లాగే ఒక కాలు పూర్తిగా పాడైపోయింది అంటే విరిగిపోయింది. అలాగే స్కాచ్ అంటే ఇట్లాంటి మార్క్స్ అనమాట. సో, అర్థమవుతుంది కదా! ఇట్లాంటి మార్క్స్ ఉన్నాయి దాని మొత్తం. అండ్ సో, ఇలా ఉంది. అంటే ఏంటిది? సెవెరల్ పీసెస్ స్కాచ్ మార్క్స్ ఆల్ డౌన్ అంటే ఇలా ఉంది. అంటే దానిపైన ఉన్న బెరడు మొత్తం లేచి ఊడిపోయింది అంటే ఎట్లా చెప్తామంటే ఇట్లా ఉంది. ఇది ఇంకా ఒక రకంగా 19th సెంచరీది కాబట్టి ఇంకా పాడైపోయి ఉంటదని మనం ఊహించుకోవాలి. సో, మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఈ బొమ్మలు. సో, ఇలా ఉంది దీని సిచ్యుయేషన్ అని చెప్తున్నాడు మన ఆథర్. అండ్ ఇట్ వాస్ గోయింగ్ ఫర్ వెరీ లిటిల్ మనీ. ఇది చాలా చీప్‌గా అమ్మవలసినది అంటున్నాడు. ఐ థాట్ ఐ కుడ్ రీస్టోర్ ఇట్. ఇట్ వుడ్ బి ఎ రిస్క్, ఎ ఛాలెంజ్ బట్ ఐ హ్యాడ్ టు హ్యావ్ ఇట్. ఈ సెంటెన్స్‌ని మనం రెగ్యులర్ కన్వర్జేషన్స్‌లో కూడా యూజ్ చేస్తూ ఉండాలి. ఐ హ్యాడ్ టు హ్యావ్ ఇట్. హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్. హ్యావ్ అనేది తీసుకోవాలి. కావాలి, తినాలి అన్న సెన్స్‌లో చెప్పాలన్నప్పుడు మనం హ్యావ్ అంటాం. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అ కప్ ఆఫ్ టీ. అంటే కప్ ఆఫ్ టీని తీసుకోవాలనుకుంటున్నాను అంటే నేను ఒక కప్పు టీ తాగాలనుకుంటున్నాను అనేది ఆ వాక్యం యొక్క ఉద్దేశం. సో, అలా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. హ్యావ్ అంటే కావాలి, తీసుకోవాలి, తినాలి అన్న ఇంటెన్షన్స్‌లో చెప్పేటప్పుడు మనం దాన్ని హ్యావ్ అంటాం. ఇక్కడ హ్యావ్‌ని హెల్పింగ్ వర్బ్‌గా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే మెయిన్ వర్బ్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హ్యాడ్‌ని కూడా హ్యాడ్ 2 ప్రెజెంట్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాటిని హెల్పింగ్ వర్బ్‌గా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే మెయిన్ వర్బ్‌గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, కమింగ్ టు ది స్టోరీ. ఇది చాలా తక్కువ రేట్ పడుతుంది. నేను దీన్ని బాగు చేయగలను. రీస్టోర్ అంటే బాగు చేయగలను అనుకుంటున్నాను. ఇట్ వుడ్ బి ఎ రిస్క్ కానీ కొంచెం కష్టంతో కూడుకున్నదే. అంటే ఛాలెంజ్‌గా తీసుకొని కష్టమైన నేను దాన్ని చేస్తాను అనేది ఈ సెంటెన్స్ యొక్క మొత్తం మీనింగ్. ఐ పెయిడ్ ద మ్యాన్ అండ్ బ్రాట్ ఇట్ బ్యాక్ టు మై వర్క్ రూమ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ది గ్యారేజ్. సో, కన్వర్జేషన్ అనేది మనకి యాక్చువల్‌గా అపాస్ట్రఫీస్‌లో ఇచ్చి తను ఇలా అన్నాడు, నేను ఇలా అన్నానంటే మనకి ఎవరికైనా అర్థమవుతుంది. కానీ సెక్షన్స్ అంటే క్లాసెస్ పెరిగే కొద్దీ
మనము ఎవరు ఏమంటున్నారు, ఇక్కడ ఐ అంటే ఎవరు, హీ అంటే ఎవరు, ద మ్యాన్ అంటే ఎవరు, వెంటనే మనకి స్ట్రైక్ అయ్యి మనం దాన్ని కంటిన్యూషన్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇప్పుడు ఆథర్ ఏమంటున్నాడు, నేను అతనికి డబ్బులు కట్టేసి నా వర్క్ రూమ్కి తెచ్చుకున్నాను. ఎక్కడుంది, నా ఇంటి వెనక ఉన్న గ్యారేజ్ వెనక ఉంది నా వర్క్ ప్లేస్. అంటే వర్క్ రూమ్ అంటే అదొక ఖాళీ ప్లేస్ ఉంది. సో అతనికి పే చేసేసి నేను దాన్ని తీసుకొచ్చాను అంటున్నాడు. ఐ బిగాన్ వర్క్ ఆన్ ఇట్ ఆన్ క్రిస్మస్ ఈవ్. ఈవ్ అంటే ఫెస్టివల్. క్రిస్మస్ డే రోజున నేను దాన్ని బాగు చేయడం మొదలు పెట్టాను అంటున్నాడు మన ఆథర్. సో ఇక్కడ వచ్చేసి బ్రాట్, బిగాన్, ఇవి వర్బ్స్. బ్రింగ్, బ్రాట్, బై, బాట్ మీకు. సో బైకి వచ్చేసరికి 3 ఫార్మ్స్. బై, బాట్, BOUGHT, బాట్ ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ బాట్. అంటే ఇది బై అంటే కొనటం. నెక్స్ట్ వచ్చేసి బ్రింగ్ వచ్చినప్పుడు అందరికీ తెలియక దాన్ని బాట్ అంటారు, కాదు బ్రాట్ అని చదవాలి. బ్రాట్ అది అన్నీ డిఫరెంట్గా ఉంటుంది, స్పెల్లింగ్ డిఫరెంటే, అలాగే ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంటే. బ్రింగ్, బ్రాట్ అంటే తీసుకురావటం, బాట్ అంటే కొనుక్కొని తీసుకురావటం. సో చాలా తేడా ఉంది కాబట్టి మనం చదివేటప్పుడు జాగ్రత్త చదవాలి. ఐ బ్రాట్ ఇట్ అంటే తీసుకొచ్చాడు. ఐ రిమూవ్ ద రోల్ టాప్ కంప్లీట్లీ అండ్ పుల్డ్ అవుట్ ది డ్రార్స్. అంటే ఆ రోల్ టాప్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ దీనిపైన ఉన్న ఈ రోల్ టాప్ అంటే ఇది ఉంటుంది కదా, ఇది అంటించిందే ఉంటుంది. ఎప్పుడైనా ఇది అంటించే ఉంటారు, అంటించి ఉంటారు దీన్ని మొత్తాన్ని. సో ఇది మనం లేపేస్తే అది మొత్తం ఊడిపోతుంది కాబట్టి అట్లా తీసేసి దీనికి ఉన్న డ్రార్స్ ఉన్నాయి కదా, వీటికి ఇవి లాగడానికి ట్రై చేస్తున్నాడు. ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. సో ఇదే వెనీర్ అంటే ఇదే, పైన అతికిచ్చిన షీట్ అనేది అంతా పోయింది. ఇట్ లుక్ లైక్ వాటర్ డ్యామేజ్ టు మీ. అంటే జనరల్గా చెక్కవి ఏమన్నా మనం వాటర్ తడిపినప్పుడు దానిపైన ఉన్న లేయర్స్ ఊడిపోతుంటాయి. ఎందుకంటే అవి మనము వాటిపైన అంటించే షీట్స్ అనేవి మనం గమ్మేసి అంటిస్తాం కాబట్టి ఆ వాటర్ తగిలినప్పుడు దానితో జరిగిన అవి వాటర్తో తడవడం వల్ల అవి ఊడిపోతాయి. సో అది నాకు వాటర్ డ్యామేజ్ లాగా అనిపించింది. బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ క్లియర్లీ టేకెన్ ద టోల్ ఆన్ దిస్ డెస్క్. అంటే ఇది తడికి మన వేడికి అంతా అన్ని దీనిపైన పగ తీర్చుకున్నట్టున్నాయి ఉంది ఈ డెస్క్ అని అతని మీనింగ్. అంటే అలా ఉంది, అంత డ్యామేజ్ అయిపోయింది అని దాని అర్థం. ద లాస్ట్ డ్రావర్ వాజ్ స్టక్ ఫాస్ట్ అంటే అది ఇరుక్కొని పోయింది. ఎందుకంటే ఎప్పుడో సెంచరీస్లోది కాబట్టి దాన్ని వాడకపోయి ఉండడం వల్ల అది ఒక చెక్క, అది విభిన్నమైన వాతావరణ పరిస్థితులకి అది పూర్తిగా స్టక్ అయిపోయింది కాబట్టి అది తీస్తూ పెడుతూ ఉంటే అవి కండిషన్లో ఉంటాయి. పాతది కాబట్టి అవన్నీ స్టక్ అయిపోయినాయి. ఐ ట్రైడ్ ఆల్ ఐ కుడ్ టు ఈజ్ ఇట్ అవుట్ జెంట్లీ. అంటే నిదానంగా చేయటానికి చాలాసేపు ట్రై చేశాను అంటున్నాడు మన ఆథర్. ఇన్ ద ఎండ్ ఐ యూజ్డ్ బ్రూట్ ఫోర్స్ అంటే చాలా బలంగా లాగాను. ఇక్కడ ఫోర్స్ అంటే గట్టిగా బలంగా లాగటం, బ్రూట్ ఫోర్స్ అంటే గట్టిగా లాగాను. ఐ స్ట్రక్ ఇట్ షార్ప్లీ విత్ ద సైడ్ ఆఫ్ మై ఫిస్ట్ అండ్ ది జార్ ఫ్లూ అపాన్ టు రివీల్ అ షాలో స్పేస్ అండర్నీత్. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏదైనా ఒకటి గట్టిగా ఇరుక్కుపోయినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని గట్టిగా మన ఫిస్ట్ అంటే పిడికిలి బిగించి మనం గట్టిగా కొడితే అది రిలీజ్ అయిపోయి ఆటోమేటిక్గా డ్రాయర్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోయి ఇట్లా ఓపెన్ అయిపోయిందని చెప్తున్నాడు. సో అట్లా అంటే దాంట్లో ఉన్న స్పేస్ని చూపిస్తూ బయటకు వచ్చేసింది అని అర్థం. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఎలా జరుగుతుందో మనం ఊహించుకుంటే అర్థమవుతుంది. సో దాంట్లో ఏముంది, ఒక సీక్రెట్ డ్రాయర్ ఉంది, ఆ డ్రాయర్లో మళ్ళీ ఇంకోటి ఉంది అంటున్నాడు.
దేర్ వాజ్ సంథింగ్ ఇన్ దేర్ అంటే అందులో ఆ సీక్రెట్ డ్రావర్లో ఇంకోటి ఏదో ఉంది సంథింగ్ అంటే ఏంటది ఐ రీచ్డ్ ఇన్ అండ్ టుక్ అవుట్ అ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ సో ఇది ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటాం ఒకవేళ కనుక గ్రామర్లో వస్తే మనం చెప్పుకుందాం అడ్జెక్టివ్స్ అనేవి అంటే అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి ఒక నౌన్ ఎలా ఉందో డిస్క్రైబ్ చేస్తాయి సో అవి ఒక బాక్స్ గురించి చెప్తున్నాడు ఇక్కడ మన ఆథర్ ఏం చెప్తున్నాడు బాక్స్ ఎలా ఉంది చెప్తున్నాడు సో ఇవన్నీ అడ్జెక్టివ్సే సో ఇన్ని అడ్జెక్టివ్స్ ఉన్నప్పుడు ఏ అడ్జెక్టివ్ ముందు రావాలి స్మాల్ బ్లాక్ టిన్ అంటే అది దేనికి సంబంధించింది చెక్క బాక్సా లేదు స్టీల్ బాక్సా లేదు ఐరన్ బాక్సా టిన్ అనేది అది ఒక మెటల్ సో దేనికి సంబంధించింది అని చెప్పాలన్నప్పుడు అది కూడా అడ్జెక్టివే మెటీరియల్ అడ్జెక్టివ్ కాబట్టి అది ఏది రావాలి ఫస్ట్ అనేది కూడా ఒక ఆర్డర్ ఉంటుంది సో ఆ ఆర్డర్ని బట్టి మనము దీన్ని మెన్షన్ చేయాలి సో ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ఒకవేళ ఉంటే గ్రామర్ పార్ట్లో వస్తే దాని గురించి క్లియర్గా పూర్తి డిస్క్రిప్షన్ చూద్దాం సో ఆ సీక్రెట్ డ్రావర్లో ఉన్న స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ని తీశాడు సెల్లో టేప్ టు ది టాప్ ఆఫ్ ఇట్ వాజ్ ఎ పీస్ ఆఫ్ లైన్డ్ నోట్ పేపర్ అండ్ రిటర్న్ ఆన్ ఇట్ ఇన్ షేకీ హ్యాండ్ రైటింగ్ జిమ్స్ లాస్ట్ లెటర్ సో ఇతను ఎవరైతే అక్కడికి వెళ్తాడో అతను కనుక్కున్నది ఏంటి అంటే జిమ్ అనే అతను ఈ స్టోరీ ఈ జిమ్ ఎవరు అంటే ఇతను బ్రిటన్ సోల్జరు ఇతను రాసిన లెటర్ని మన ఆథర్ కనుక్కుంటాడు సో జిమ్ రాసిన లెటర్ని ఇతను చూస్తాడు అతను తన వైఫ్కి ఏమి ఎక్స్ప్రెస్ చేస్తాడు అతను యుద్ధంలో జరిగిన సంఘటనలు అన్నీ అనేవి అతని లెటర్లో ఉంటాయి అది మన ఆథర్ చదువుతాడు సో సెల్లో టేప్డ్ అంటే ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ పైన ఒక జిమ్స్ లాస్ట్ లెటర్ అని ఇట్లా రాసి ఉంది జిమ్స్ లాస్ట్ లెటర్ అని రాసి ఈ పేపర్ని ఆ బుక్కు అంటించి ఉన్నాడు ఎవరు జిమ్ అది చూసింది ఎవరు ఆథర్ సో క్లియర్ రిసీవ్డ్ January 25th, 1915 to be buried with me when the time comes. I knew as I did అంటే ఆ బుక్ పైన ఏముందంటే జిమ్స్ లాస్ట్ లెటర్ రిసీవ్డ్ January 25th, 1915 టు బి బరీడ్ విత్ మీ వెన్ ద టైమ్ కమ్స్ అని రాస్తుంది అంటే నాతో పాటే దీన్ని పూర్తి చేయాలి బరీడ్ అంటే పూర్తి చేయడం అని రాసి ఉంటుంది ఆ బుక్ పైన ఐ న్యూ యాజ్ ఐ డిడ్ ఇట్ దట్ ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు ఓపెన్ ద బాక్స్ సో ఇదేదో పర్సనల్గా ఉంది మనం దీన్ని ఓపెన్ చేయకూడదు అనుకుంటాడు ఆథర్ యాజ్ ఐ న్యూ ఐ డిడ్ ఇట్ వాజ్ రాంగ్ ఆఫ్ మీ టు ఓపెన్ ద బాక్స్ అంటే ఈ బాక్స్ ఓపెన్ చేయడం తప్పని నాకు తెలుసు కానీ బట్ క్యూరియాసిటీ గాట్ ద బెటర్ ఆఫ్ మై స్క్రపుల్స్ అంటే మనం దాన్ని చేయకూడదు అనుకుంటాం కానీ చేయాలనిపిస్తుంటుంది సో అది ఆ సిచ్యుయేషన్ని మనం స్క్రపుల్స్ అంటాం సో ఇట్ యూజువల్లీ డస్ అంటే జనరల్గా ఎవరికైనా అనిపిస్తుంది అంటే తన పర్సనల్గా రాసుకున్నది అంటే నాతో పాటే పూర్తి చేయండి అని అంటే ఏదో పర్సనల్ ఉంటుంది కానీ నాకు అది ఓపెన్ చేయాలని క్యూరియాసిటీగా ఉంది ఇన్సైడ్ ద బాక్స్ దెర్ వాజ్ అన్ ఎన్వలప్ ద అడ్రస్ రెడ్ మిస్సెస్ జిమ్ మెక్పర్సన్ 12 కాపర్ బీచెస్ అది అడ్రస్ 12 కాపర్ బీచెస్ అనేది హౌస్ నేమ్ కానీ స్ట్రీట్ నేమ్ కానీ అయి ఉండవచ్చు బ్రిడ్ పోర్ట్ డార్సెట్ సో ఇది ఎవరిది మిస్సెస్ జిమ్ మెక్పర్సన్ది అంటే జిమ్ వైఫ్ది ఇది అడ్రస్ ఐ టుక్ అవుట్ ద లెటర్ అండ్ అన్ఫోల్డెడ్ ఇట్ ఐ అంటే ఆథర్ లెటర్ ఓపెన్ చేశాను అట్లాగే ఓపెన్ చేశాను అన్ఫోల్డెడ్ అంటే ఓపెన్ చేయడం ఇట్ వాజ్ రిటన్ ఇన్ పెన్సిల్ అండ్ డేటెడ్ ఎట్ ద టాప్ December 26, 1914 అని దాని మీద రాసుంది సో డియరెస్ట్ కానీ సో ఇక్కడ పాత్రల్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది జిమ్ అనే అతను ఎవరు జిమ్ మెక్పర్సన్ అనే సోల్జర్ బ్రిటన్ సోల్జర్ సో కోనీ
కోని ఎవరు అంటే జింగ్ మెక్పర్సన్స్ వైఫ్. సో అతను లెటర్ స్టార్ట్ చేశాడు. లోపల ఏం రాస్తున్నాడు చూద్దాం. ఐ రైట్ టు యూ ఇన్ ఏ మచ్ హ్యాపియర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ బికాస్ సంథింగ్ వండర్ఫుల్ హ్యాస్ జస్ట్ హ్యాపెండ్ దట్ ఐ మస్ట్ టెల్ యూ అబౌట్ ఎట్ వన్స్. సో ఇది నేను నీకు చాలా ఆనందంతో కూడిన మనసుతో రాస్తున్నాను. సో ఇక్కడ జరిగింది మొత్తం నీకు ఒక్కసారి చెప్పాలనే ఉద్దేశంతో రాస్తున్నాను అంటున్నాడు ఎవరు, జిమ్. సో ఇప్పుడు ఇంకా పక్కన ఆథర్ చదువుతూ ఉంటాడు జిమ్ రాసిన లెటర్. సో ఇప్పుడు వచ్చే పాత్రలన్నీ జిమ్, అలాగే అతనికి మన ఫ్రెంచ్ సోల్జర్స్కి జరిగిన కన్వర్జేషన్స్ ఇవే ఉంటాయి. సో ఆథర్ ఇప్పుడు ఇంకా రాడు మనకి, అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు జరిగే కన్వర్జేషన్ మొత్తం మన బ్రిటన్ సోల్జర్ అయిన జిమ్ గురించే, జిమ్మే మాట్లాడుతూ ఉంటాడు. వి వర్ ఆల్ స్టాండింగ్ టు ఇన్ అవర్ ట్రెంచెస్ ఎస్టర్డే మార్నింగ్. సో ట్రెంచెస్ అంటే ఏంటి? సోల్జర్స్ అనేవాళ్ళు, సో వాళ్ళు మన బౌండరీస్లో చేసే ఉద్యోగంలో వాళ్ళు ట్రెంచెస్లో ఉంటారు. ట్రెంచెస్ అంటే ఫర్ సపోజ్ కోట ఇట్లా ఉందనుకోండి, కోటలు ఇలా ఉంటాయి. అలాగే ఇట్లాంటివే అడవులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న దిబ్బలు కావచ్చు. వాళ్ళు వెళ్ళిన ప్లేస్లో ఇట్లా ఉంటే వాళ్ళు ఇక్కడ దాక్కొని ఉంటారు, ఇక్కడ నుంచి తొంగి చూస్తారు. సో అవి ట్రెంచెస్ అనేవి కోటకి ఉంటాయి. అట్లాగే మనం వెళ్ళిన ప్లేస్లో ఎక్కడో చోట ట్రెంచ్ లాగా చూసుకొని వాళ్ళు అక్కడే ఉంటారు. అంటే ఈ సోల్జర్స్ అవతల కంట్రీ సోల్జర్స్కి కనిపించకుండా దాక్కుంటారు. సో అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారు, ఎందుకంటే లేకపోతే దాడి చేస్తారు కాబట్టి. సో వీళ్ళ డ్యూటీ టైంలో వీళ్ళు ట్రెంచెస్కి వచ్చేసారు. సో వాళ్ళ డ్యూటీ స్టార్ట్ అయిపోయింది. వీ వర్ ఆల్ స్టాండింగ్ టు ఇన్ అవర్ ట్రెంచెస్. స్టాండింగ్ టు అంటే చెప్పే కదా, ఆ పొజిషన్స్ తీసుకోవాలి. సో జనరల్గా చేసే జాబ్ కాదు ఇది. వీళ్ళు సోల్జర్స్ కాబట్టి వీళ్ళు ఎట్లున్నారు, దే ఆర్ ఇన్ ద పొజిషన్ ఇన్ ట్రెంచెస్. ఆ ట్రెంచెస్లో ఉన్నారు. ఎస్టర్డే మార్నింగ్ అంటే క్రిస్మస్ మార్నింగ్, అంటే నిన్న ఉదయం నేను వెళ్ళినప్పుడు అని చెప్తున్నాడు ఎవరు, జిమ్. ఇట్ వాస్ క్రిస్ప్ అండ్ క్వైట్ ఆల్ అబౌట్, a beautiful a morning as I have ever seen, as cold and frosty as a Christmas morning should be. సో ఆ వెదర్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు జిమ్. క్రిస్ప్ అండ్ క్వైట్ అంటే అది స్నోయి వెదర్, అలా ఉంది అది. సో ఇంత మంచి వాతావరణం నేను ఎప్పుడు చూడలేదు. అండ్ కోల్డ్ అండ్ ఫ్రాస్టీ అంటే అది మంచు పడుతూ ఉంది క్రిస్మస్ మార్నింగ్. అంటే క్రిస్మస్ అంటే జనరల్గా డిసెంబర్లో వస్తుంది కాబట్టి అది మంచే ఉంటుంది అని దాని ఉద్దేశం. ఐ షుడ్ లైక్ టు బి ఏబుల్ టు టెల్ యూ దట్ వీ బిగాన్ ఇట్, బట్ ద ట్రూత్ ఐఎమ్ అషేమ్డ్ టు సే ఈస్ దట్ ఫ్రిడ్జ్ బిగాన్ ఇట్. సో ఏమైంది, ఇంకా స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? సో అది క్రిస్మస్ డే కాబట్టి వీళ్ళు కొన్ని సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ అంటే క్రిస్టియానిటీ ఫాలో అయ్యే కంట్రీస్ కాబట్టి జనరల్గా చేసుకుంటారు. ఈ పండగని వాళ్ళు జరుపుకుంటారు. సోల్జర్స్ అయినప్పటికీ వాళ్ళు కూడా ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఇటు జర్మన్స్ కానీ బ్రిటన్స్ కానీ వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి ఏమేం జరిగినాయి అవన్నీ చెప్తున్నాడు. సో వి బిగాన్ ఇట్ అంటే ఇంకా స్టార్ట్ అయింది. ఏంటి సెలబ్రేషన్, ఏమైంది, మేము స్టార్ట్ చేసామని అంటే యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఫ్రిడ్జ్ అని చెప్తున్నాడు ఎవరు, మన జిమ్. ఫ్రిడ్జ్ అంటే ఎవరు? సో మనకి ఆర్మీలో ఉన్న పొజిషన్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ ఇచ్చినట్టు, కల్నల్ అని, లేదు ఆర్మీ ఆఫీసర్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ని ప్రొవైడ్ చేస్తారు కదా. అదేవిధంగా మన ఈ జర్మన్ సోల్జర్స్కి ఇచ్చిన ఆ ఆఫీసర్కి ఇచ్చిన నేమ్ అంటే జర్మన్ సోల్జర్స్కి ఇచ్చిన నేమ్ ఏంటి అంటే ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ అనేది జర్మన్ సోల్జర్స్కి ఇచ్చే నేమ్. సో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారు? ఫస్ట్ సమ్వన్ సా అ వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ద ట్రెంచెస్ ఆపోజిట్. అంటే ఈ ఒక వైట్ ఫ్లాగ్ ఊగడం గమనించారు. దెన్ దే వర్ కాలింగ్ అవుట్ టు అస్ ఫ్రమ్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్. దే వర్ కాలింగ్ అస్ ఫ్రమ్ ది నో మ్యాన్స్ ల్యాండ్. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే ఇప్పుడు ఇటువైపు జర్మన్స్ ఉంటే ఇటువైపు ఉంటే దీన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. సో అక్రాస్ అంటే ఇట్లా,
అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్. అంటే ఇప్పుడు ఈ జర్మన్స్‌కి, ఈ బ్రిటన్స్‌కి మధ్యలో ఉన్న ల్యాండ్. అంటే ఇది ఆక్యుపై చేయలేదు. ఎవరు ఆక్యుపై చేయలేదు. దీనికోసమే జరుగుతున్న ఈ వార్ అనమాట. వార్స్ ఉంటాయి కదా! అట్లా. అట్లా జరుగుతున్నప్పుడు ఏమైంది? సో, దే ఆర్ వేవింగ్ ఎ వైట్ ఫ్లాగ్. ఎందుకు వైట్ ఫ్లాగ్ వేవ్ చేస్తున్నారు వాళ్ళంటే, అంతా ప్రశాంతంగా ఉండండి, ఏం లేదు అని. అంటే వాళ్ళు మంచిగా చెప్తున్నారనమాట మనకి. సో, మనం వార్ గురించి గానీ, లేకపోతే ఇంకోటో వాళ్ళు మాట్లాడట్లేదు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకని? క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుందామని వాళ్ళ ఇంటెన్షన్. దే వర్ కాలింగ్ అవుట్ టు అస్ ఫ్రమ్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్. హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్. When we had got over the surprise, some of us shouted back, "Same to you, Fritz, same to you." సో ఇంతవరకు చూస్తే హ్యాపీ క్రిస్మస్ టామీ. టామీ అంటే ఇంకా అదే యాజ్ యూజువల్ జర్మన్ సోల్జర్స్ని, ఫ్రిడ్జ్ అంటే ఈ బ్రిటన్ సోల్జర్స్ని మనం టామీ అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? హ్యాపీ క్రిస్మస్, వీ హ్యాడ్ గాట్ ఓవర్ ది సర్ప్రైజ్. అంటే వాళ్ళు అలా అనేసరికి మేము సర్ప్రైజ్ అయిపోయాము. వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అనేసరికి మేము సర్ప్రైజ్ అయిపోయి, సమ్ ఆఫ్ అస్ అంటే ఈ గ్రూప్స్, ఇది ట్రూప్ కదా ఇదంతా, అంటే ఈ గ్రూపులో నుంచి ఎవరో ఒకళ్ళు సేమ్ టు యూ అని గట్టిగా అరిచారు వాళ్ళకి. అంటే హ్యాపీ క్రిస్మస్ టు యూ అని అర్థం. ఐ థాట్ దట్ వుడ్ బి దట్ వి ఆల్ డిడ్. అంటే మేము అందరం కూడా సేమ్ టు చెప్పాం. బట్ దెన్ సడన్లీ వన్ ఆఫ్ దెమ్ వాజ్ అప్ దేర్ ఇన్ హిస్ గ్రేట్ కోట్ అండ్ వేవింగ్ అ వైట్ ఫ్లాగ్. "Don't shoot, lads," someone shouted, and no one did. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే యుద్ధ వాతావరణం కాబట్టి మనము ఇప్పుడు ఒక శత్రు దేశం కాబట్టి వాళ్ళు మంచిగా ఉన్నా లేకపోతే మనం మంచిగా ఉన్నా కూడా వాళ్ళు నమ్మేదానికి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు? మమ్మల్ని కాల్చొద్దు అంటున్నారు. ఎవరు? అవతల వన్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళు ఒకళ్ళు లేచి నిలబడి, వాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా, మనం ఇట్లా ఉన్నప్పుడు ట్రెంచెస్లో వాళ్ళు కూడా ట్రెంచెస్లోనే ఉంటారు. అక్కడి నుంచి నిలబడి మమ్మల్ని కాల్చొద్దు అంటున్నాడు. అండ్ నో వన్ డిడ్. సో మేము కూడా అట్లాంటి పనులు ఏమీ చేయలేదు. దెన్ దెర్ వాజ్ అనదర్ ఫ్రిడ్జ్ అప్ ఆన్ ద పారాపెట్ అండ్ అనదర్. పారాపెట్ అంటే అదే ఈ గ్రూప్ ఆఫ్ లైన్ ఆఫ్ సోల్జర్స్ అనమాట. వాటిల్లోంచి వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పైకి లేచి నిలబడుతున్నారు. నెక్స్ట్, కీప్ యువర్ హెడ్స్ డౌన్, ఐ టోల్ ద మెన్. సో క్రిస్మస్ అయినప్పటికీ వాళ్ళు హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుందాము అని అన్నప్పటికీ కూడా ఇటు జర్మన్ సోల్జర్స్ కానీ ఇటు బ్రిటిష్ సోల్జర్స్ కానీ వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. సో కీప్ యువర్ హెడ్స్ డౌన్ అంటున్నాడు. ఎవరు? ఇటు మన బ్రిటన్ సోల్జర్స్. ఎవరు? వీళ్ళు జిమ్. ఐ టోల్ ద మెన్ ఇట్స్ అ ట్రిక్. అంటే వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నారు. వీళ్ళు జర్మన్స్ అనుకోండి, వీళ్ళు బ్రిటన్స్ అనుకోండి. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఉన్న జిమ్ ఏమంటున్నాడంటే ఇది ఒక ట్రిక్ కాబట్టి మీరు మళ్ళీ బ్రిటన్ సోల్జర్ అనే జిమ్కి అర్థం ఏమంటున్నాడు? కానీ కాదులే అంటున్నాడు. సో వాళ్ళు క్లారిటీగా లేరు. ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు యుద్ధం చేయాల్సిందే కాబట్టి వాళ్ళకి క్లారిటీ లేదు. ఇంత సమస్యల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. నెక్స్ట్, వన్ ఆఫ్ ది జర్మన్స్ వాజ్ వేవింగ్ ఏ బాటిల్ అబౌవ్ హిస్ హెడ్. ఒక జర్మను తలపైన బాటిల్ పెట్టుకొని ఊగుతూ ఉన్నాడు. ఇట్స్ అ క్రిస్మస్ డే అంటే సెలబ్రేషన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఇట్స్ అ క్రిస్మస్ డే టామీ, వీ హ్యావ్ స్నాప్స్, వీ హ్యావ్ సాసేజ్, వీ మీట్ యూ. ఎస్ అంటే స్నాప్స్ అంటే అదొక డ్రింక్ అనమాట, జర్మన్ డ్రింక్. సో ఆ బాటిల్ని తీసుకొని వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎవరితో? బ్రిటన్ సోల్జర్స్తో. మనం కలిసి చేసుకుందామా అంటున్నాడు. బై దిస్ టైమ్ దెర్ వర్ డజన్స్ ఆఫ్ దెమ్ వాకింగ్ టువర్డ్స్ అస్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్ అండ్ నాట్ ఎ రైఫిల్ బిట్వీన్ దెమ్. అంటే ఈ నో మ్యాన్స్ ల్యాండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఇండియాకి చైనాకి ఉన్న బార్డర్స్లో ఉంటుంది నో మ్యాన్స్ ల్యాండ్ అని అంటాం దాన్ని. అంటే అది వాళ్ళది అని చెప్పలేం, మనది అని చెప్పలేం. సో ఇక్కడ ఈ వీటికి మధ్యలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవాల్సి వస్తే సో అలా ఉంటుంది, అట్లా ఊహించుకోండి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? సెలబ్రేషన్స్ కోసం అందరూ
ఇటు వచ్చేస్తున్నారు. ఈ జర్మన్స్ అందరూ ఈ నో మ్యాన్స్ ల్యాండ్ వైపు వస్తూ బ్రిటన్స్ దగ్గరికి మనం సెలబ్రేషన్స్ చేసుకుందాం, మా దగ్గర అన్నీ ఉన్నాయి, ఈ సాసేజెస్ అంటే సమ్ ఏవో తినేవి అనుకోండి, అలాంటివి ఉన్నాయని డజన్స్ ఆఫ్ సోల్జర్స్, డజన్స్ అంటే గ్రూప్, అంటే డజన్స్ అంటే ఒక 12 మెంబర్స్ అనుకోండి, అట్లా ఎక్కువ మంది వస్తున్నారని. లిటిల్ ప్రైవేట్ మోరిస్ వాజ్ ద ఫస్ట్ అప్. సో అతని పేరు అది. వాజ్ ద ఫస్ట్ అప్ అంటే ఫస్ట్ హీ స్టార్టెడ్ టు కమ్ ఆన్ బాయ్స్, వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? అండ్ దెన్ దెర్ వాజ్ నో స్టాపింగ్ దెమ్. ఐ వాజ్ ద ఆఫీసర్, ఐ షుడ్ హ్యావ్ స్టాప్డ్ దెమ్ దేర్ అండ్ దెన్. సో ఇంతవరకు చూద్దాం. ఇది ఎక్కువ అంటే ఏమైందంటే ఇక్కడ ఐ ఎవరో జర్మన్ సోల్జర్స్, మనం అంటే ఇక్కడ బ్రిటన్ సోల్జర్స్ని మనం అనుకుందాం ఇప్పుడు ఇంతవరకు. సో మనం క్లారిటీగా ఒక్కొక్క లైన్ చూద్దాం. సో కమ్ ఆన్ బాయ్స్, వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? అండ్ దెన్ దెర్ వాజ్ నో స్టాపింగ్ దెమ్. అంటే వాళ్ళు అంటున్నారు ఇంకా రండి మనం సెలబ్రేషన్స్ చేసుకుందాం అంటే వాళ్ళని ఆపే వాళ్ళు ఎవరు లేరు. ఎవరిని? మన సోల్జర్స్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఐ వాజ్ ద ఆఫీసర్, ఐ షుడ్ హ్యావ్ స్టాప్డ్ దెమ్ దేర్ అండ్ దెన్. అంటే వాళ్ళని అక్కడికక్కడికే నేను ఆపేయగలను. ఎవరిని? మన బ్రిటన్ సోల్జర్స్ని. ఈ జర్మన్ సోల్జర్స్ వచ్చేటప్పుడు రండి అంటున్నారు కదా, వీళ్ళని రండి అన్నప్పుడు నేను అక్కడికక్కడికే మన బ్రిటన్ సోల్జర్స్ని ఆపుండొచ్చు. కానీ ఐ సపోజ్, బట్ ద ట్రూత్ ఈస్ దట్ ఇట్ నెవర్ ఈవెన్ అక్కర్డ్ టు మీ ఐ షుడ్. అంటే ఇప్పుడు నేను ఆపాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించింది అంటున్నాడు ఎవరు? జిమ్. ఆల్ అలాంగ్ దేర్ లైన్ and hours, I could see men walking slowly towards one another, grey coats, khaki coats meeting in the middle, and I was one of them. అంటే ఎలా ఉంది ఆ సిచ్యుయేషన్ అంటే ఇక్కడి నుంచి గ్రే కోట్స్ వస్తున్నాయి, ఇక్కడి నుంచి కాకి కోట్స్ వస్తున్నాయి. కాకి కోట్స్ అంటే వీళ్ళ యూనిఫామ్, అది వీళ్ళ యూనిఫామ్ గ్రే కోట్స్. సో వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు మెర్జ్ అయ్యి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వస్తున్నారు. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్. ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వార్ వీ వర్ మేకింగ్ పీస్. సో ఈ యుద్ధం మధ్యలో మేము ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. వీ వర్ మేకింగ్ పీస్ అంటే అదే ఇంకా సెలబ్రేషనే. సో ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో పిన్ చేస్తే నేను ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఎక్కడ అర్థం కావట్లేదు లేదో అర్థమవుతుంది. సో బెటర్ రైట్. Next, you cannot imagine, dearest Connie, my feelings as I looked into the eyes of the fridge officer who approached me, hand outstretched. అంటే మళ్ళీ జిమ్ మాట్లాడుతున్నాడు. డియరెస్ట్ కోని అంటే వాళ్ళ వైఫ్ని ఉద్దేశించి చెప్తున్నాడు. నా ఫీలింగ్స్, నేను ఎప్పుడైతే ఆ ఫ్రిడ్జ్ ఆఫీసర్ కళ్ళల్లోకి చూసినప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే చాలా ఆనందంగా ఉన్నాయి, చాలా ఆనందంగా ఉన్నాను నేను. అంటే వాళ్ళు వచ్చి హ్యాండ్ అవుట్ స్ట్రెచ్ అంటే షేక్ హ్యాండ్ కోసం హ్యాండ్ ఇచ్చేదాన్ని హ్యాండ్ అవుట్ స్ట్రెచ్డ్ అంటారు. హ్యాండ్ అవుట్ స్ట్రెచ్డ్ అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మన జర్మన్ సోల్జరు బ్రిటన్ సోల్జర్స్కి అతనికి ఎవరికి? జిమ్కి చెయ్యి ఇస్తాడు. హ్యాండ్స్ ఉల్ఫ్ హి సెడ్, గ్రిప్పింగ్ మై హ్యాండ్ వార్మ్లీ అండ్ హోల్డింగ్ ఇట్. సో షేక్ హ్యాండ్ షేక్ ఎట్లా ఉంటుంది? హ్యాండ్ పట్టుకొని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు మన జర్మన్ ఆఫీసర్. I am from Dusseldorf. I play the cello in the orchestra. Happy Christmas అని అంటాడు. ఎవరు? మన ఫ్రిడ్జ్ ఆఫీసర్. కెప్టెన్ జిమ్ మెక్పర్సన్. I replied, and a happy Christmas to you too, అంటే నీకు కూడా అంటాడు మన జిమ్. అతను తన పేరు చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఇతను కూడా నా పేరు జిమ్ పర్సన్ అండ్ హ్యాపీ క్రిస్మస్ టు యూ టూ అంటాడు. I'm a school teacher from Dorset in the west of England. సో అతని గురించి అతను చెప్పాడు, ఇతని గురించి ఇతను చెప్తాడు. Dorset, he smiled. I know this place. I know it very well. సో ఇది మాట్లాడేది ఎవరు? మన జర్మన్ ఆఫీసర్. సో స్టోరీలో మెయిన్ ఏంటంటే మనకి పాత్రలు ఏమంటున్నాయి తెలియాలి, లేకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఎప్పుడైతే నాది డార్సెట్ అంటాడో మన జిమ్, వెంటనే ఇక్కడ జర్మన్ ఆఫీసర్ ఏమంటాడు? డార్సెట్, ఐ నో ద ప్లేస్, ఐ నో ఇట్ వెరీ వెల్ అంటాడు.
వి షేర్డ్ మై రమ్ రేషన్ అండ్ హిస్ ఎక్సలెంట్ సాసేజ్. సో వీళ్ళ దగ్గర ఉన్న రమ్ అంటే డ్రింక్, ఆ డ్రింక్ని వీళ్ళకి షేర్ చేస్తాడు, వీళ్ళ దగ్గర ఉన్న సాసేజెస్ వీళ్ళకి షేర్ చేసి వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అండ్ వి టాక్ కొని హౌ వి టాక్డ్ అంటే ఇది ఎలా తీసుకోవాలంటే మేము మాట్లాడుతూనే ఉన్నాం, ఎలా మాట్లాడుకున్నామంటే అని చెప్తాం కదా, ఆ ఇంటెన్షన్లో మనకి ఆథర్ చెప్తున్నాడు. సారీ ఈ జిమ్ రాశాడు ఆ లెటర్లో. హీ స్పోక్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ బట్ ఐ టర్న్డ్ అవుట్ దట్ హీ హ్యాడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ డార్సెట్, నెవర్ ఈవెన్ బీన్ టు ఇంగ్లాండ్. సో అది ఎలా ఉంది ఆ కన్వర్సేషన్ అంటే ఒకరికొకరు కొత్తగా ఉన్నట్టు ఏం లేదు, అంటే ఎవరికి వాళ్ళే బాగా మాట్లాడుకున్నారని దీని అర్థం. He had learned all he knew of England from school and from reading books in English. ఎవరు? మన జర్మన్ ఆఫీసరు బుక్స్ చదివి తన ఇంగ్లాండ్ గురించి మొత్తం తెలుసుకున్నాడు. హిస్ ఫేవరెట్ రైటర్ వాజ్ థామస్ హార్డీ. హిస్ ఫేవరెట్ బుక్ ఫార్ ఫ్రమ్ ది మ్యాడింగ్ క్రౌడ్. సో అతనికి ఈ జర్మన్ ఆఫీసర్కి ఇష్టమైన మన బ్రిటన్ బుక్స్ అనమాట ఇవి. సో అర్థమవుతుందని అనుకుంటున్నా. అతను జర్మన్ అయినప్పటికీ ఇవన్నీ తెలుసుకున్నాడు అని మన జిమ్ కోనీకి చెప్తున్నాడు. సో అవుట్ దేర్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్ వి వర్ టాక్డ్ ఆఫ్ బాత్షెబా అండ్ గ్రేబియల్ ఓక్ అండ్ సెర్జెంట్ ట్రాయ్ అండ్ డోర్సెట్. హీ హ్యాడ్ ఏ వైఫ్ అండ్ వన్ సన్. అంటే వీటన్నిటి గురించి మాట్లాడుకున్నారు. సో ఇవి ఏంటి అంటే ఏమన్నా ఫేమస్ స్టోరీస్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ బుక్స్. సో వాటన్నిటి గురించి వాళ్ళు ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు మాటలు. హీ హ్యాడ్ ఎ వైఫ్ అండ్ వన్ సన్ born just 6 months ago. As I looked about me, there were huddles of khaki and grey everywhere. సో ఎలా ఉంటుందంటే ఆఫీసర్స్ ఆర్మీ డ్యూటీ కాబట్టి వాళ్ళు మాట్లాడుతూనే అతను ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఎవరు? మన బ్రిటన్ ఆఫీసర్. మన జర్మన్ ఆఫీసర్కి వైఫ్ వన్ సన్ ఉన్నాడు. సో ఇంతవరకు క్లియర్. ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్ స్మోకింగ్, లాఫింగ్, టాకింగ్, డ్రింకింగ్, ఈటింగ్. సో ఇదంతా ఎలా ఉంది? అంతా అవి గుంపులుగా ఉన్నారు, అందరూ మాట్లాడుకుంటూ ఆనందంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. హ్యాన్స్ వుల్ఫ్ అండ్ ఐ షేర్డ్ వాట్ వాజ్ లెఫ్ట్ ఆఫ్ యువర్ వండర్ఫుల్ క్రిస్మస్ కేక్ కొని. సో అంటే మరి కోని తయారు చేసిన కేక్ అయి ఉండొచ్చు అది. కోని అంటే ఎవరు? మన జిమ్ వైఫ్. సో ఆ కేక్ని మొత్తం మేము పంచుకొని తిన్నామని చెప్తున్నాడు. He thought the marzipan was the best he had ever tasted. I agreed. సో మార్జిపన్ అంటే సేమ్ అదేదో సమ్ తినేది, అది కూడా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు మన జర్మన్ ఆఫీసర్ ఫ్రిడ్జ్. I agreed. We agreed about everything and he was my enemy. There never was a Christmas party like it, Connie. So, however, ఎన్ని క్రిస్మస్ పార్టీలు చేసుకున్నా ఏం చేసినా హీ వాజ్ మై ఎనిమీ. ఎందుకంటే ఇది యుద్ధం కాబట్టి జర్మన్స్ ఎలా అయినా ఈ బ్రిటన్స్కి శత్రువులే అని దీని ఉద్దేశం. దెన్ సమ్వన్, ఐ డోంట్ నో హూ, బ్రాట్ అవుట్ అ ఫుట్బాల్. సో ఎవరో ఒక ఫుట్బాల్ తీసుకొచ్చి ఇచ్చారు. గ్రేట్ కోట్స్ వర్ డంప్డ్ ఇన్ పైల్స్ టు మేక్ గోల్ పోస్ట్. సో చూడండి అట్లా ఎట్లా రాస్తారంటే గ్రే కోట్స్ వర్ డంప్డ్ ఇన్ పైల్స్ అంటే వాళ్ళు సడన్గా అందరు గుంపులుగా వచ్చి పడిపోయారు. ఎందుకు? మేం చేస్తాం గోల్స్ చేస్తామని. ఎందుకు? ఫుట్బాల్ గోల్స్ చేస్తామని. అండ్ ద నెక్స్ట్ థింగ్ వీ న్యూ ఇట్ వాస్ టామీ అగేన్స్ట్ ఫ్రిడ్జ్ అవుట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నో మ్యాన్స్ ల్యాండ్. టామీ అగేన్స్ట్ ఫ్రిడ్జ్ అంటే వీళ్ళు మళ్ళీ సేమ్ 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యి వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారని అర్థం. టామీ అంటే మన జర్మన్ ఆఫీసర్, బ్రిటన్ ఆఫీసర్, ఫ్రిడ్జ్ అంటే జర్మన్ ఆఫీసర్. సో వీళ్ళిద్దరు కలిసి దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. హ్యాన్స్ వుల్ఫ్ అండ్ ఐ లుక్డ్ ఆన్ అండ్ cheered, clapping our hands and stamping our feet to keep out the cold as much as anything. సో ఇవన్నీ చేస్తూ వాళ్ళు ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. There was a moment when I noticed our breaths mingling in the air between us. So he saw it too and smiled. అంటే ఇంకా వాళ్ళ ఊపిరి మా ఊపిరి కూడా కలిసిపోయింది. అంటే అంతమంది కలిసిపోయినప్పుడు అలాగే ఉంటుంది ఆ సిచ్యుయేషన్ అని చెప్తున్నాడు.
Jim McPherson, he said after a while, I think this is how we should resolve this war. A football match. No one dies in a football match. No children are orphaned. No wives become widows. సో చూడండి, సోల్జర్స్ అంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, చిల్డ్రన్ ఉంటారు. సో ఒక ఒక కంట్రీకి సంబంధించిన రూల్ కాబట్టి వాళ్ళు పోరాటం చేయాల్సి ఉంటుంది. అది మన ఇండియన్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న బ్రిటన్స్, జర్మన్స్ కావచ్చు. సో వాళ్ళు మనసులో సారీ జిమ్తో ఏమంటున్నాడు మన హ్యాన్స్ వుల్ఫ్ ఏమంటున్నాడంటే, మనము ఈ వార్ని ఈ విధంగా పరిష్కరించుకోవాలి. ఎలా పరిష్కరించుకోవాలి అంటే ఫుట్బాల్ మ్యాచ్ లాగా. యాక్చువల్గా వార్స్ జరిగితే వేల మంది ప్రాణాలు కోల్పోతారు, అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ అనాథలు అయిపోతారు. సో మన ఈ ఫుట్బాల్ మ్యాచ్లో అయితే ఎవరు చనిపోరు. ఏ ఫుట్బాల్ నో వన్ డైస్ ఇన్ ఏ ఫుట్బాల్ మ్యాచ్. ఇట్లాంటి ఫుట్బాల్ మ్యాచెస్లో అయితే ఎవరు చనిపోరు కదా. నో చిల్డ్రన్ ఆర్ ఆర్ఫండ్ అంటే ఏ పిల్లలు అనాథలు అయిపోరు. నో వైఫ్స్ బికమ్స్ విడోస్. విడో అంటే అదే భర్త చనిపోయిన తర్వాత అయ్యేది, ఆమె ఏమవుతుంది, ఆ వైఫ్ ఏమవుతుంది, విడో అవుతుంది. సో అలా ఏ వైఫ్స్కి వాళ్ళ హస్బెండ్స్ లేకుండా పోరు అని అంటాడు ఎవరు, మన జర్మన్ ఆఫీసర్. సో ఇట్లా ఉండాలి వార్ అనేది. ఐ వుడ్ ప్రిఫర్ క్రికెట్ ఐ టోల్డ్ హిమ్. దెన్ we Tommies could be sure of winning probably. We laughed at that and together we watched the game. సో మీకు ఫుట్బాల్ ఇష్టమైతే నాకు క్రికెట్ ఇష్టం అంటున్నాడు. మళ్ళీ ఇద్దరు కలిసి ఇద్దరు జర్మన్ ఆఫీసర్ అలాగే బ్రిటన్ ఆఫీసర్ ఇద్దరు కలిసి ఆడే గేమ్ని చూస్తూ ఉన్నారు. సో ఇది చూడండి, ఒకళ్ళు జర్మన్ అయితే ఒకళ్ళు బ్రిటన్. అట్లా Connie, Fritz won 2-1. But as Hans Wolf generously said, our goal was wider than theirs, so it was not quite fair. సో ఇవన్నీ ఆటల్లో జరిగేవే. సో మా గోలే పెద్దది వాళ్ళ దానికంటే, ఇదేం బాగాలేదు, ఇట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ద టైమ్ కేమ్ and all too soon when the game was finished. The snaps and the rum and the sausage had long since run out and we knew it was all over. సో ఈ సెలబ్రేషన్స్ మొత్తం ఇంకా అయిపోయినాయి. ఈ తెచ్చుకున్నవి, తిన్నవి, తాగినవి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. I wished Hans well and told him I hoped he would see his family again soon, that the fighting would end and we could all go home. సో ఏదైనా కావచ్చు, సరే ఇందాక మనం అనుకున్నట్టే ఒక బ్రిటన్ సోల్జర్స్ కావచ్చు, ఒక జర్మన్ సోల్జర్స్ కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యుద్ధం జరిగి ఎవరు ప్రాణాలు కోల్పోకుండా అందరూ హ్యాపీగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే బాగుంటుంది. సో ఎవరి ఫ్యామిలీస్ని వాళ్ళు చూస్తే వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు అని అనుకుంటారు. అంటే ఎవరు అంటారంటే ఐ విష్డ్ హ్యాండ్స్ అంటే మన జిమ్ అంటాడు అనమాట. సో నువ్వు నీ ఫ్యామిలీని చూస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే దాని అర్థం ఏందని, మనం జరిగే వారు ప్రశాంతంగా అయిపోవాలి, వారు ఎండ్ అయిపోయి మనం ఎవరింటికి వాళ్ళు చేరుకోవాలనేది దీని ఉద్దేశం. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎవ్రీ సోల్జర్ వాంట్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇందాక మనం అనుకున్నది, ఎవరైనా అనుకునేది అదే. హ్యాన్స్ వుల్ఫ్ సెడ్, టేక్ కేర్ జిమ్ మెక్పర్సన్, ఐ షల్ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్, నార్ యూ అంటే నైదర్ నార్ అంటే నువ్వు మర్చిపోద్దు, నేను మర్చిపోను. సో ఇది పాజిటివ్ సెన్స్లోనే ఉంది. అంటే నార్ అంటే ఈ క్షణాన్ని నేను మర్చిపోను, అలాగే నువ్వు కూడా మర్చిపోవద్దు అంటున్నాడు. హీ సెల్యూటెడ్ అండ్ వాక్డ్ అవే ఫ్రమ్ మీ స్లోలీ అండ్ అన్విల్లింగ్లీ అంటే అయిష్టపూర్వకంగా, విల్లింగ్లీ అంటే ఇష్టంగా కావాలని, అన్విల్లింగ్లీ అంటే అయిష్టంగా ఎవరు మన హ్యాన్స్ వుల్ఫ్ వెళ్ళిపోతున్నాడు. ఐ ఫెల్ట్ అట్లా అనిపించింది నాకు, ఎలా అలా స్లోగా అయిష్టంగా వెళ్ళిపోతున్నాడు అనిపించింది. He turned to wave just once and then became one of the hundreds of grey-coated men drifting back towards their trenches. అంటే యూనిఫామ్ ఉంటుంది కాబట్టి ఇతను చెయ్యి ఊపి వెనక్కి తిరిగి ఒకసారి ముందుకు వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఆ గ్రూప్లో మన ఫ్రిడ్జ్ ఆఫీసర్ కూడా కలిసిపోయాడు అని అంటున్నాడు మన జిమ్. That night
back in our dugouts. We heard them singing a carol and singing it quite beautifully. సో మళ్ళీ సేమ్ ఎవరి పొజిషన్స్కి వాళ్ళు వచ్చేసారు. అండ్ నైట్కి వచ్చేసరికి డగ్అవుట్స్ అంటే సేమ్ అంతే. డగ్అవుట్స్ అంటే ఏం లేదు, ఈసారి ఏంటంటే ఇది మొత్తం తవ్వుకొని ఇందులో ఉంటారు అనమాట. ఇక్కడ మట్టి కొండలు అన్నీ ఉంటాయి, ఇక్కడ ప్లేస్ ఉంటుంది ఒక డెన్ లాగా, అక్కడ ఉంటారు. అది వాళ్ళకి తెలియదు అది. సో వాళ్ళకు అవతల ఇక్కడ జర్మన్స్ కూడా కొన్ని డగ్అవుట్స్ ఉంటాయి, అవి వాళ్ళకి తెలియదు, మరి వీళ్ళకి తెలియదు, బ్రిటన్స్కి తెలియదు. అట్లా ఉంటాయి అవి. ఇట్ వాజ్ స్టిల్ నాష్ సైలెంట్ నైట్ అంటే అది ఆ సాంగ్స్ పాడుతూ ఉన్నారు సైలెంట్ నైట్ అని. ఆర్ బాయ్స్ గేవ్ దెమ్ ఎ రౌజింగ్ కోరస్ ఆఫ్ వైల్డ్ షెపర్డ్స్ వాచ్డ్. అంటే కోరస్ అంటే ఆ పాటకి కంటిన్యూషన్ పాడుతున్నారు వీళ్ళు అని అంటున్నారు. రౌజింగ్ అంటే రౌజ్, రైజన్. చూడండి, వర్బ్స్ అనేవి మనం సపరేట్గా నేర్చుకుంటే ఇంపాసిబుల్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. సో మనకి ఇట్లాంటి టర్మ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ బేసిక్ V1 ఫామ్ ఆఫ్ ది వర్బ్ తెలిస్తే మనకి నెక్స్ట్ చాలా ఈజీగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఆర్ బాయ్స్ గేవ్ దెమ్ ఎ రౌజింగ్ కోరస్. కోరస్ అంటే వాళ్ళు పాడుతున్నారు, నెక్స్ట్ కంటిన్యూషన్ వీళ్ళు, అట్లా వాళ్ళు ఒకరికొకళ్ళు పాటలు పాడుతున్నారు. సో దే వర్ హ్యాపీ. వి ఎక్స్చేంజ్ క్యారల్స్ ఫర్ ఎ వైల్ అంటే అదే ఒకరి తర్వాత ఒకళ్ళు పాటలు పాడడం. ఫర్ ఎ వైల్ అండ్ దెన్ వి ఆల్ ఫెల్ సైలెంట్. వి హ్యాడ్ ఇందాక వచ్చింది వి హ్యావ్ అని, ఇప్పుడు హ్యాడ్ వచ్చింది. వి హ్యాడ్ అ టైమ్ ఆఫ్ పీస్ అండ్ గుడ్ విల్, అ టైమ్ ఐ విల్ ట్రెజర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. అంటే ఇట్లాంటి సిచ్యుయేషను నేను బతికున్నంత కాలం గుర్తుపెట్టుకుంటాను అంటున్నాడు మన జిమ్. అంటే ఏంటది? వి హ్యాడ్ అంటే వి హ్యాడ్ ఇది ఒక హెల్పింగ్ వర్బ్. అట్లాగే ఇంత వి హ్యాడ్ ఎ గ్రేట్ టైం, వి హ్యాడ్ ఎ గ్రేట్ డిన్నర్ అంటాం కదా, అట్లా అనమాట. వి హ్యాడ్ అ టైం, అది దాని అర్థం. ఐ విల్ ట్రెజర్ అంటే నేను గుర్తుపెట్టుకుంటాను ఇంతకంటే మంచి టైము, అంటే ఇంత మంచి టైం ఎప్పుడు చూసి ఉండమని. డియరెస్ట్ కానీ, బై క్రిస్మస్ టైమ్ దిస్ నెక్స్ట్ ఇయర్ దిస్ వార్ విల్ బి నథింగ్ బట్ అ డిస్టెంట్ అండ్ టెరబుల్ మెమరీ. అంటే నెక్స్ట్ ఇయర్కి ఇట్లాంటి వార్ అనేది అసలు ఉండకూడదు, ఇది ఒక దూరంగా అసలు ఒక జ్ఞాపకంగా దాన్ని అందరూ మర్చిపోవాలి. టెరిబుల్ మెమరీ అంటే చాలా భయంకరమైన మెమరీ, అంటే దాన్ని మర్చిపోవాలి అందరూ అని అంటున్నాడు. ఎవరికి? వాళ్ళ వైఫ్కి చెప్తున్నాడు మన జిమ్. ఐ నో ఫ్రమ్ ఆల్ దట్ హ్యాపెన్ టుడే హౌ మచ్ బోత్ ఆర్మీస్ లాంగ్ ఫర్ పీస్. వీ షెల్ బి టుగెదర్ అగైన్ సూన్, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. యు ఆర్ లవింగ్ జిమ్. ఇక్కడికి మన జిమ్ కోనికి రాసిన లెటర్ అయిపోతుంది. ఐ న్యూ ఫ్రమ్ ఆల్ దట్ హ్యాపెన్ టుడే హౌ మచ్ బోత్ ఆర్మీస్ లాంగ్ ఫర్ పీస్. అంటే ఇలానే ఉంటే ఎంత ప్రశాంతంగా అన్నీ అయిపోతాయి, మళ్ళీ అందరం కలిసిపోయి ఉండొచ్చు. సో వార్స్ అనేవి ఏంటి? ఆక్రమించుకోవడానికి కదా, కాబట్టి అట్లాంటివి జరగకుండా అందరం కలిసిపోయి ఉండొచ్చు కదా, కలిసిపోయి ఉండే రోజు వస్తుంది. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్ అంటున్నాడు మన జిమ్. సో మన థర్డ్ పార్ట్ ఇక్కడ నుంచి ఎవరిది? మన ఆథర్. ఐ ఫోల్డెడ్ ద లెటర్ అగైన్ అండ్ స్లిప్డ్ ఇట్ కేర్ఫుల్లీ బ్యాక్ ఇన్ టు ఇట్స్ ఎన్వలప్. అంటే చదివిన తర్వాత స్లిప్డ్ ఇట్ కేర్ఫుల్లీ అంటే లెటర్ని ఫోల్డ్ చేసి మళ్ళీ అదే ఎన్వలప్లో పెట్టేదాన్ని స్లిప్డ్ ఇట్ కేర్ఫుల్లీ బ్యాక్ ఇన్ టు ఇట్స్ ఎన్వలప్. ఐ కెప్ట్ అవేక్ ఆల్ నైట్. సో ఇది చదివిన తర్వాత ఆథర్కి నిద్ర రావట్లేదు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. బై మార్నింగ్ ఐ న్యూ వాట్ ఐ హ్యాడ్ టు డూ. నేనేం చేయాలో నాకు తెలుసు. ఐ న్యూ నోన్. నేను ఏమైనా మిస్ చేసినా ఇట్లాంటి వర్బ్స్ వెంటనే ప్రతి లెసన్కి బ్యాక్ సైడ్ కంపల్సరీగా వర్బ్స్ నోట్ చేసుకుంటే మీరు ఒక లెసన్ అయిపోయేసరికి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం అయిపోయేసరికి మీరు ఎన్నో వర్బ్స్ని మీరు నేర్చుకోగలుగుతారు. సో అది చాలా ఈజీ మెథడ్. అంతేకాని సపరేట్గా వర్బ్స్ నేర్చుకోవాలి, సపరేట్గా ఒక ఫార్మ్స్ నేర్చుకోవాలనేది కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనుకుందాం. నౌన్స్ అంటే నౌన్స్ని ఐడెంటిఫై చేయడమే, ఎక్కడ అవసరం లేదు. మన టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి నౌన్స్ ఐడెంటిఫై చేయాలి. డౌట్స్ ఉంటే టీచర్స్ని అడగచ్చు, లేకపోతే నన్ను అడిగినా నేను కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తాను. సో
ఆ విధంగా మనం వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మన అతనికి ఏం చేయాలో తెలుసు అంటున్నాడు. ఐ డ్రోవ్ టు బ్రిడ్పోర్ట్ జస్ట్ ఎ ఫ్యూ మైల్స్ అవే. డ్రోవ్ డ్రోవ్ ఇస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ డ్రైవ్. అసలు ఆ వర్డే కొత్తగా ఉంది అంటే దాని అర్థం ఏమి అంటే మనకి V1 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ తెలిస్తే ఆహా ఇదే అనిపిస్తుంది మనకి. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్ ఇర్రెగ్యులర్ వర్బ్ ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది. సో ఇవి కొంచెం కష్టం. I drove to Bridport just a few miles away. I asked a boy walking his dog where Copper Beaches was. Copper Beaches అనేది ఏంటి? మన జిమ్ మెక్పర్సన్ తన వైఫ్ అడ్రస్లో రాస్తాడు కాపర్ బీచెస్ అని. అది ఎక్కడ అని అడుగుతాడు బ్రిడ్పోర్ట్కి వెళ్ళి. ఎవరు? మన ఆథర్. హౌస్ నెంబర్ 12 టర్న్డ్ అవుట్ టు బి నథింగ్ బట్ ఎ బర్న్డ్ అవుట్ షెల్. అంటే అంతా కాలిపోయి ఉంది ఆ హౌస్ నెంబర్ 12. నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇందాక. 12 కాపర్ బీచెస్ 12 అంటే హౌస్ నెంబర్. సో అది ఎలా ఉంది? ఒక కాలిపోయింది, మొత్తం ఇల్లంతా కాలిపోయినలాగా ఉంది. ఆ రూఫ్ గ్యాపింగ్, ద విండోస్ బోర్డెడ్ అప్. ఐ నాక్డ్ ఎట్ ద హౌస్ నెక్స్ట్ డోర్ అండ్ ఆస్క్డ్ ఇఫ్ ఎనీవన్ న్యూ ద వేర్ అబౌట్స్ ఆఫ్ ఏ మిస్సెస్ మెక్పర్సన్. సో ఈ కొన్ని వర్డ్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. అట్లాగే మనము వాటిని రెగ్యులర్గా మన కన్వర్జేషన్స్లో కనుక యూజ్ చేస్తే చాలా మంచి ఇంగ్లీష్ని మనం మాట్లాడగలం. అంటే ఎలా ఉంది ఆ ఇల్లు? అంతా కాలిపోయినట్టుగా ఉంది. రూఫ్ గ్యాపింగ్ అంటే రూఫ్ కూడా అంతా సపరేట్ అయిపోయింది, ఎక్కడంటే అక్కడ ఊడిపోయింది అని అర్థం. గ్యాపింగ్ అంటే మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చేసినాయి రూఫ్ కూడా అని అర్థం. విండోస్ బోర్డెడ్ అప్ అంటే మొత్తం ఆ విండోస్ కూడా పాడైపోయి ఉన్నాయి, ఆ చెక్క అదంతా. ఐ నాక్డ్ ఎట్ ద హౌస్ నెక్స్ట్ డోర్. సో ఇది మనం యూజ్ చేయొచ్చు. ఐ నాక్డ్ ఎట్ ద హౌస్ నెక్స్ట్ డోర్, పక్కింటి తలుపుని కొట్టి అడిగాను అని అర్థం. అండ్ ఆస్క్డ్ ఇఫ్ ఎనీవన్ న్యూ ద వేర్ అబౌట్స్ అంటే క్షేమ సమాచారాలు. సో చూడండి వర్డ్స్ గమ్మత్తుగా ఉంటాయి, వాడాలి. వాడితే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే మిస్ మెక్పర్సన్ గురించి ఏమైనా తెలిసేమో అని విచారించాను. సో అట్లా. ఓ ఎస్ సెడ్ ద ఓల్డ్ మ్యాన్ ఇన్ స్లిప్పర్స్, హీ న్యూ హర్ వెల్. సో ఆ పక్కన ఇంట్లో ఉన్న ఒక ముసలతను నాకు ఆమె చాలా బాగా తెలుసు అని రిప్లై ఇస్తాడు. ఏ లవ్లీ ఓల్డ్ లేడీ, హీ టోల్డ్ మీ, అ బిట్ మడల్ హెడెడ్ బట్ ఎట్ హర్ ఏజ్ షీ వాజ్ ఎంటైటిల్డ్ టు బీ. అంటే అతను ముసలతను ఏం చెప్తాడు? ఆమె మంచి ముసలామ. ఓల్డ్ లేడీ అంటే ఎప్పుడుదో 41లో రాసిన లెటర్ కాబట్టి ఈ ముసలామ మంచిది. అట్లాగే లిటిల్ మడ్ హెడెడ్ అంటే కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. కానీ ముసలామ కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ముసలామ కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది అని అంటాడు మళ్ళీ. వాజంట్ షీ ఏ 101 years ఓల్డ్ అంటే 101 years ఓల్డ్ ఆవిడ కాబట్టి కొంచెము మతిమరుపు, ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఉండదా అని అంటాడు అతను. షీ హ్యాడ్ బీన్ ఇన్ ద హౌస్ వెన్ ఇట్ కాట్ ఫైర్. నో వన్ రియల్లీ న్యూ హౌ ద ఫైర్ హ్యాడ్ స్టార్టెడ్ బట్ ఇట్ కుడ్ వెల్ హ్యావ్ బీన్ క్యాండిల్స్. She used candles rather than electricity because she always thought electricity was too expensive. అంటే అసలు ఆ ఇంటికి ఫైర్ ఎలా అంటుకుందో తెలీదు. మేబీ ఆమె క్యాండిల్స్ యూజ్ చేస్తుంటుంది కాబట్టి దానివల్ల ఏమన్నా అంటుకుని ఉండవచ్చు. ఆమె ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ వాడే బదులు క్యాండిల్స్ వాడుతుంది, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఖర్చు ఎక్కువ అనుకుంటుంది. ఎందుకంటే 101 years ఓల్డ్ ఆమె కాబట్టి ఆమె అలాగే ఆలోచిస్తుంది. ద ఫైర్మెన్ హ్యాడ్ got her out just in time. She was in a nursing home now, he told me. Burlington House on the Dorchester Road on the roadside of town. So మన ఆథర్కి అతను అడ్రస్ చెప్తాడనమాట. సో ఆ ఫైర్మెన్ అంటే ఆ ఇల్లు కాలిపోయినప్పుడు ఫైర్మెన్ అంటే ఎవరైతే మంట ఆర్పడానికి వస్తారో వాళ్ళు ఆమెని వెంటనే అంటే క్షణంలో సేవ్ చేశారు కాబట్టి బతికిందామా. సో ఆమె నర్సింగ్ హోమ్లో ఉంది ఇప్పుడు. ఎక్కడ అంటే అడ్రస్ బర్లింగ్టన్ హౌస్, డార్చెస్టర్ రోడ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది టౌన్. అక్కడ ఉంది, మీరు వెళ్ళి కావాలంటే కలవచ్చు అంటాడు మన ఆ ఇంట్లో ఉన్న ముసలి అతను వ్యక్తి. ఐ ఫౌండ్ బర్లింగ్టన్ హౌస్ నర్సింగ్ హోమ్ ఈజీలీ ఎనఫ్ అంటే వెంటనే ఈజీగా కనుక్కున్నాను. దేర్ వర్ పేపర్ చైన్స్ అప్ ఇన్ ద హేల్ వే అండ్ ఎ లైటెడ్ క్రిస్మస్ ట్రీ స్టుడ్ ఇన్ ద కార్నర్ విత్ ఏ lopsided angel on top.
సో ఇలా ఉంది ఆమె ఉన్న ఇలా ఉంది ఆమె ఇలా ఉంది ఆమె ఆ నర్సింగ్ హోమ్ అట్లా డెకరేట్ చేస్తున్నారు. I said, I was a friend come to visit Mrs. McPherson to bring her a Christmas present. I could see through into the dining room where everyone was wearing a paper hat and singing. సో అక్కడికి వెళ్ళి మన ఆథర్ తను ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. నేను మిస్సెస్ మెక్పర్సన్ని కలవడానికి వచ్చాను, ఆమెకు ఒక క్రిస్మస్ ప్రెజెంట్ ఇవ్వడానికి వచ్చానని చెప్తాడు. అందరూ హ్యాట్స్ అనమాట, పేపర్ హ్యాట్స్ వేసుకొని వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. ద మ్యాట్రన్ హ్యాడ్ ఎ హ్యాట్ ఆన్ too and seemed happy enough to see me. She even offered me a mince pie. She walked me along the corridor. Mrs. McPherson is not in with the others, she told me. అంటే తను ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. మ్యాట్రన్ అంటే ఇప్పుడు హాస్టల్స్లో వార్డెన్ లాగా మన ఉన్న హాస్పిటల్స్ కానీ నర్సింగ్ హోమ్కి మ్యాట్రన్స్ ఉంటారు. సో ఆమె ఏమంటుందంటే ఆమె అందరిలో కలవదు, అందరితో సరదాగా ఉండదు అని అంటది. షీఈ్ రాదర్ కన్ఫ్యూజ్డ్ టుడే, సో వి థాట్ ఇట్ బెస్ట్ ఇఫ్ షీ హ్యాడ్ అ గుడ్ రెస్ట్. షీ హ్యాస్ నో ఫ్యామిలీ, నో వన్ విజిట్స్, సో ఐఎమ్ షూర్ షీ విల్ బి ఓన్లీ టూ ప్లీజ్డ్ టు సీ యూ. సో ఆమె ఈరోజు కొంచెం హుషారుగా కనిపిస్తుంది, ఏమో నైట్ అంటే బాగా రెస్ట్ తీసుకొని ఉండవచ్చు, అట్లాగే ఆమెకి ఎవరూ లేరు, ఆమెను చూడటానికి కూడా ఎవరు రారు అని అంటుంది కానీ ఆమె కనుక ఇప్పుడు నేను చూస్తే చాలా సంతోషపడుతుంది అంటుంది మన మ్యాట్రన్. షీ టుక్ మీ ఇంటూ ఏ కన్సర్వేటరీ విత్ wicker chairs and potted plants all around and left me. సో ఈమె అక్కడ ఉంది, ఎవరు మిస్సెస్ మెక్పర్సన్ అక్కడ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి అంటే ఆ ప్లేస్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు. కన్సర్వేటరీ విత్ విక్కర్ చైర్స్ అండ్ పాటెడ్ ప్లాంట్స్ ఆల్ అరౌండ్ అంటే ఆ వాతావరణం బాగుంది, అక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టింది మ్యాట్రన్. ఎవరిని? మన ఆథర్ని. ద ఓల్డ్ లేడీ వాజ్ సిట్టింగ్ ఇన్ అ వీల్ చైర్, హర్ హ్యాండ్స్ ఫోల్డెడ్ ఇన్ హర్ ల్యాప్. జనరల్గా వీల్ చైర్లో కూర్చున్నప్పుడు మన చేతుల్ని రెండు ఇట్లా కాళ్ళ మీద పెట్టుకుంటాం, లేదా ల్యాప్ అంటే ఒళ్ళో పెట్టుకొని ఉంది ఆ ఓల్డ్ లేడీ. షీ హ్యాడ్ సిల్వర్ వైట్ హెయిర్ పిన్డ్ ఇంటూ ఏ విస్పీ బన్. అంటే సిల్వర్ వైట్ హెయిర్ అంటే పూర్తిగా వైట్ హెయిర్. జనరల్గా ముసలి వాళ్ళని మీరు గమనిస్తే పూర్తిగా వైట్ హెయిర్ ఉంటే చాలా బాగుంటుంది అది. సో అలా ఫుల్ వైట్ హెయిర్ అండ్ ఆ హెయిర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆమె ఒక ముడిలాగా పెట్టుకుంది, అది విస్పీ బన్ అంటే అదే, చుట్టుకొని జుట్టంతా ఒక బన్ లాగా పెట్టింది. షీ వాజ్ గేజింగ్ అవుట్ ఎట్ ద గార్డెన్. గేజింగ్ అంటే చూస్తూ ఉండడం, జనరల్గా చూడటాన్ని గేజింగ్ అంటారు. హలో ఐ సెడ్. షీ టర్న్ అండ్ లుక్డ్ అప్ ఎట్ మీ వేకెంట్లీ. హ్యాపీ క్రిస్మస్ కోనీ, ఐ వెంట్ ఆన్. అంటే ఆమె చాలా విచారకంగా, ఆ చూపు ఎలా ఉంది వేకెంట్లీ అంటే ఆమె జనరల్గా చూసిందంతే. హ్యాపీ క్రిస్మస్ కోనీ, ఐ వెంట్ ఆన్. హ్యాపీ క్రిస్మస్ కోనీ అంటాడు మన ఆథర్. యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ హర్ ఐస్ నెవర్ లెఫ్ట్ మై ఫేస్. అంటే ఆమె మన ఆథర్నే చూస్తూ ఉండిపోయింది. ఐ ఓపెన్ ద టిన్ బాక్స్ అండ్ గేవ్ ఇట్ టు హర్. ఆ బాక్స్ని ఓపెన్ చేసి తనకి ఇచ్చేస్తాడు. దట్ వాజ్ ద మూమెంట్ her eyes lit up with recognition and her face became suffused with a sudden glow of happiness. సో ఆమెకి లిట్ అప్ అంటే వెలిగిపోయింది, తన ఫేస్ వెలిగిపోయింది, ఎట్లా సడన్ గ్లోతో వెలిగిపోయింది. ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద డెస్క్, అబౌట్ హౌ ఐ హ్యాడ్ ఫౌండ్ ఇట్, బట్ ఐ డోంట్ థింక్ షీ వాజ్ లిజనింగ్. సో ఆమె జరిగిందంతా మన ఆథర్ చెప్తున్నప్పటికీ తను వింటుందని అనుకోవట్లేదు, ఎందుకంటే ఆమె ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. అసలు ఏమనుకుంటుంది తను? ఫర్ ఎ వైల్ షీ సెడ్ నథింగ్ బట్ స్ట్రోక్డ్ ద లెటర్ టెండర్లీ విత్ హర్ ఫింగర్ టిప్స్. అంటే మనం ఊహించుకుంటే ఆ పరిస్థితి ఎలా ఉంది అంటే, మన ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ తను ఏమీ మాట్లాడలేదు, చేతి వేళ్లతో ఆ లెటర్ని, అంటే టెండర్లీ అంటే ఆమె 101 years ఓల్డ్ ముసలావిడ కాబట్టి చేతులు వణుకుతూ
తను ఆ లెటర్ని తడుముకుంటుంది అనేది ఈ లైన్కి ఉద్దేశం. సడన్లీ షీ రీచ్డ్ అవుట్ అండ్ టుక్ మై హ్యాండ్. హర్ ఐస్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్. You told me you'd come home by Christmas, dearest, she said. And here you are, the best Christmas present in the world. Come closer, Jim dear. Sit down. సో ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే, వచ్చింది జిమ్ అనుకుంటుంది ఎవరు కొని. సో నువ్వు అప్పుడు వస్తానన్నావు, ఇప్పుడు ఈ క్రిస్మస్కి వచ్చావు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది, రా నా దగ్గర కూర్చో అంటుంది. ఐ సాట్ బిసైడ్ హర్ and she kissed my cheek. I read your letter so often, Jim, every day. I wanted to hear your voice in my head. It always made me feel you were with me. And now you are. అంటే నేను ఎప్పుడో ఒకసారి చదివాను ఆ లెటర్ని, అంటే ఎప్పుడో ఒకసారి చదువుతాను. సో ఆఫెన్ అంటే ఎప్పుడో ఒకసారి చదువుతాను, అంటే రెగ్యులర్గా చదవను అని అర్థం. ఐ రెడ్ యువర్ లెటర్, సారీ ఐ రీడ్ యువర్ లెటర్. చూడండి తేడా, ఐ రీడ్ యువర్ లెటర్ అనాలి ఇక్కడ, రెడ్ కాదు. ఇప్పుడు రీడ్, రెడ్, రెడ్ అంటే ఇది ఎట్లుంటుందంటే సేమ్ వర్డ్స్, కానీ పాస్ట్ టెన్స్లో దీన్ని రెడ్ అని చదవాలి. రెడ్ యువర్ లెటర్ అంటే నేను చదివేశాను, కానీ ఇక్కడ ఏమంటుంది మన కానీ ఏమంటుంది అంటే, నేను అప్పుడప్పుడు ఈ లెటర్ చదువుతూ ఉంటాను కాబట్టి ఐ రీడ్ యువర్ లెటర్. ఐ రీడ్ యువర్ లెటర్ సో ఆఫెన్ జిమ్ ఎవ్రీడే. ఇక్కడ ఎవ్రీడే ఉంది అంటే కాబట్టి ఇక్కడ రీడ్. సో దాన్ని బట్టి మనం మార్చి చూసుకోవాలి అక్కడ ఉన్న వర్బ్ ఏ టెన్స్లో చదవాలి. ఐ వాంటెడ్ టు హియర్ యువర్ వాయిస్ ఇన్ మై హెడ్. ఇట్ ఆల్వేస్ మేడ్ మీ ఫీల్ యు ఆర్ విత్ మీ. సో అది చదువుతుంటే నాతో ఉన్నట్టే అనిపించింది, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు. నౌ యు ఆర్ బ్యాక్, యూ కెన్ రీడ్ ఇట్ టు మీ యువర్ సెల్ఫ్. Would you do that for me? Jim dear, I just want to hear your voice again. I would love that so much. And then perhaps we will have some tea. అంటే ఒకసారి అది నువ్వు చదివితే వినాలని నా కోరిక, నీ వాయిస్ వినాలని నా కోరిక అంటుంది మన కోని. ఐ వుడ్ లవ్ దట్ సో మచ్, అదంటే నాకు, నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ దెన్ పర్హాప్స్ వి విల్ హ్యావ్ సమ్ టీ, తర్వాత మనం టీ తాగుదాం. I have made you a nice Christmas cake, marzipan all around. I know how much you love marzipan. So, relation, husband wife relation ఎలా ఉంది ఇక్కడ అంటే, ఆమె 101 years వచ్చినప్పటికీ తను వాళ్ళ హస్బెండ్ అయిన జిమ్కి మార్జిపన్ అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకొని అది కూడా తను చేసి పెట్టి ఉంది. సో మన ఆథర్ వచ్చేసి మైకెల్. సో ఇదొక స్టోరీ, వాట్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ జర్మన్ అండ్ బ్రిటన్. ఈ సోల్జర్స్కి జరిగిన, మేబీ ఆ జిమ్ అనే అతను చనిపోయి ఉండవచ్చు. ఈమె ఈ కాని ఉన్న ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ వల్ల జరిగిందానా, ఏమైంది, వాళ్ళు ఆమెను సేవ్ చేసి నర్సింగ్ హోమ్లో పెట్టి ఈ టేబుల్ని, ఏంటది టేబుల్ ఏదైతే మన ఈ మైకెల్, ఈ ఆథర్ ఎవరైతే ఉన్నాడో అతను తెస్తాడు. సో దాన్ని అది మన పాతది కాబట్టి ఆ షాప్లో పెడతారు దాన్ని రీసేల్ చేయడం కోసం. అట్లా ఇది మన మైకెల్ దగ్గరికి వస్తుంది. సో ఇట్ వాజ్ రియల్లీ ప్లెజెంట్ స్టోరీ చాలా బాగుంది. మన నెక్స్ట్ వీడియోలో దీని గురించిన గ్రామర్ ఎలా ఉంది డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి చూద్దాం. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లెంతీ అయింది, ఎందుకు అయింది అంటే, సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు హయ్యర్ సెక్షన్స్ అంటే క్లాసెస్ 6th 7th అవైతే లెసన్స్ పెద్దగా ఉన్నా మనం వర్డ్స్ని చెప్పేయచ్చు ఫాస్ట్గా. కానీ ఇక్కడ ప్రతి ఒక్క లైన్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే, మనం చెప్పే దాంట్లో ఏదైనా ఒక పర్సన్ అంటే ఎవరు మాట్లాడుతున్నారు అనేది కన్ఫ్యూజ్ అయిపోతే ఆ స్టోరీ అసలు అర్థం కాదు. కాబట్టి స్లోగా నేర్చుకోవాలి, స్కిప్ కాకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.